నమస్తే వెల్కమ్ టు తెలంగాణ నేత్రం న్యూస్. అణగారిన వర్గాల ఆత్మ గౌరవ ప్రతీక చాకలి ఐలమ్మ అని పెద్దపల్లి జిల్లా రజక సంఘం అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ అన్నారు. గోదావరి కని పట్టణంలో స్థానిక కోర్టు చౌరస్తా చాకలి ఐలమ్మ సర్కిల్ వద్ద గోదావరి కని రజక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పెద్దపల్లి జిల్లా రజక సంఘం అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన అనంతరం మాట్లాడుతూ అణగారిన వర్గాల ఆత్మ గౌరవ ప్రతీక చాకలి ఐలమ్మ అని, ఐలమ్మ స్ఫూర్తితో అణగారిన వర్గాలు ఐక్యంగా ముందుకు సాగాలని, అదేవిధంగా ఐలమ్మ పోరాట స్ఫూర్తి చరిత్ర భావితరాలకు తెలిసే విధంగా ప్రతి ఒక్కరూ కంకణబద్దులై ముందుకు నడవాలని, చాకలి ఐలమ్మ రజక జాతిలో పుట్టినందుకు గర్విస్తున్నామని, అదేవిధంగా విసునూరు దొరలను వ్యతిరేకంగా పోరాడి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి బీజం వేసిన చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి అనిర్వచనీయమని, ఇంతటి పోరాట స్ఫూర్తిని భావితరాలకు తెలిసే విధంగా మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక రజక జాతి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నామని, అదేవిధంగా చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై నెలకొల్పి మరింత ఐలమ్మ స్ఫూర్తిని భావితరాలకు అందించే విధంగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో రజక సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్, జిల్లా రజక సంఘం ప్రధాన కార్యదర్శి బీజేపీ నాయకులు కొండపర్తి సంజీవ్, మాజీ కార్పొరేటర్ ముస్తఫా, గోదావరి కని పట్టణ రజక సంఘం నాయకులు జనగాం సాయిలు, బండి లక్ష్మణ్, బస్తీ పెద్ద మనుషులు గూడెపు మహేందర్, రామచందర్, జాలిగ మైలయ్య, లింగమూర్తి, పోచయ్య, వడ్లూరి దేవయ్య, రావుల రమేష్, మామిడి కుమార్, పైడి రాజయ్య, ముఖ్యర శ్రీనివాస్, నేరెల్ల రవీందర్, మామిడి మహేందర్, శంకర్, రాజయ్య, రజక సంఘం సోషల్ మీడియా ఇన్ఛార్జ్ వైనాల సతీష్, బస్తీ పెద్ద మనుషులతో పాటు జిల్లా రజక సంఘం నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి బీజం వేసి ఆ రోజుల్లోనే అణగారిన వర్గంలో పుట్టినప్పటికీ మేము బలహీనులమని భావిస్తే బరితెగించి కొట్లాడతామని చెప్పి, మేము అడుక్క తినే వాళ్ళం కాదు, మేము ఆత్మగౌరవంగా బ్రతికే వాళ్ళమని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి విష్ణూరు దొరకు సంబంధించినటువంటి భూమిని కౌలుకు తీసుకొని ఆ భూమిని పంట పండించి నా రజక బిడ్డలందరూ కూడా ఆత్మగౌరవంతో బతకాలని ఒక ఆత్మగౌరవ ప్రతీక జెండా ఎగరేసినటువంటి నేపథ్యంలో అప్పుడున్నటువంటి విష్ణూరు దొరలందరూ అక్కసుతోటి కక్షతోటి మూకుమ్మడిగా ఐలమ్మ గారి మీద దాడికి పాల్పడితే బరితెగించి కొట్లాడి విష్ణూరు దొరలను ఓడించి ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి కూడా స్ఫూర్తిగా నిలిచినటువంటి వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని గోదావరి కని రజక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆ రోజు పెద్దపల్లి జిల్లా రజక సంఘం అందరం కూడా బస్తీ పెద్ద మనుషులందరినీ కలుపుకొని కొట్లాడి గోదావరి కని పట్టణంలో చాకలి ఐలమ్మ సర్కిల్గా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో నామకరణం చేసినటువంటి స్థలంలో ఇవాళ ఐలమ్మ గారి చిత్రపటానికి పూలమాల వేసి పెద్ద ఎత్తున గోదావరి కనికి సంబంధించిన రజక సంక్షేమ సంఘ నాయకులందరూ కూడా పూలమాల వేసి పూలతో ఘన నివాళి అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల గడీల పాలన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక చాకలి ఐలమ్మ పేరును హైదరాబాద్ నడి ఒడ్డు మీద ఉన్నటువంటి మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరును పెట్టడం నిజంగా హర్షించదగ్గ విషయమని తెలియజేస్తూ, అదేవిధంగా ట్యాంక్ బండ్ మీద చాకలి ఐలమ్మ విగ్రహాన్ని కూడా నెలకొల్పి రజకుల ఆత్మగౌరవ ప్రతీక జెండాకు స్ఫూర్తిగా నిలిచిన ఐలమ్మను రాబోయే తరాలకు, భవిష్యత్ తరాలకు ఆమె చేసిన పోరాటాన్ని స్ఫూర్తినిచ్చే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా గోదావరి కని పట్టణంలో కానీ రామగుండం కార్పొరేషన్లో కానీ ఉన్నటువంటి రజకులందరం కూడా చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితోటి, చాకలి ఐలమ్మ తెగింపు ఏదైతే ఉన్నదో ఆ స్ఫూర్తితోటి ఐలమ్మ వారసులుగా మనకు రావాల్సినటువంటి హక్కుల విషయంలో కానీ, ఐక్యత విషయంలో కానీ, సమాజంలో మనకు దక్కాల్సిన గౌరవం విషయంలో కానీ ఆత్మగౌరవ ప్రతీక జెండా ఎగరవేయడానికి ప్రతి ఒక్క రజక బిడ్డ రాబోయే రోజుల్లో రాజ్యాధికారం వైపుగా, విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాల వైపుగా కూడా మనం ముందుండాలని చెప్పి, ఏదైతే సమాజంలో ఉన్నటువంటి మల్లె పువ్వులాగా చేసిచ్చేటువంటి రజక జాతి బిడ్డలుగా మనందరం కూడా మంచిగా ఉండే విధంగా ప్రతి ఒక్కరం ఐక్యతా రాగంతో చాకలి ఐలమ్మ స్ఫూర్తిగా, బాబా గాడ్గేయర్ ఆశయాల స్ఫూర్తిగా ముందుకు సాగాలని తెలియజేస్తూ, ఈ సందర్భంగా వీరనారి మా చాకలి ఆడబిడ్డ, ఆమె మా జాతిలో పుట్టినందుకు మేమందరం కూడా గౌరవిస్తూ గర్విస్తూ మరొకసారి ఐలమ్మకు ఘన నివాళులు అర్పిస్తా ఉన్నాం. జోహార్ వీరనారి చాకలి ఐలమ్మ.